ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం మంజూరైందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. అల్లవరం మండలం ఓడలరేవు సమీపంలో ఈ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కానుందన్నారు. ఎంపీ గంటి హరీష్ మాథుర్ ఈ మేరకు కేంద్రీయ విద్యాలయం కోసం 7 ఎకరాల స్థలం సేకరించామని తెలిపారు. దీనికోసం 3.5 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయని వివరించారు. ఈ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకరించారని ఎంపీ తెలిపారు. మంత్రి లోకేష్ కు ఎంపీ ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు త్వరలోనే ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం కానుంది. కోనసీమ మాత్రమే కాదు మరికొన్ని జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయం కూడా ఈ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణం కోసం 7.50 ఎకరాల భూసేకరణకు అదనంగా 3.30 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.